ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతన ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు తన కృప చేత మన దినాలను పొడిగిస్తూ, తన కృపను తన ప్రేమను మనపై పొడిగిస్తూ, ఇంకా అనేక దినాలు మనకు అనుగ్రహిస్తూ మన జీవితంలో గొప్ప మార్పు చూడాలని, ఆయన మార్గంలో మనం నడవాలని, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలని ఆయన ఆశపడి అనేక దినాలు మనకు అనుగ్రహిస్తూ మన జీవితాన్ని ఇంకా పొడిగిస్తూ ఉన్నారు. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఇన్ని అవకాశాలు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన అనుగ్రహించిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. తప్పకుండా తండ్రి నీకు లోబడతానయ్యా, ఇకనైనా నీ కొరకు జీవిస్తానయ్యా, ఇదిగో మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను తండ్రి. ఈ దినాన్ని నా కొరకు మాత్రమే కాకుండా నీ పని చేస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా అని దేవునికి సమర్పించుకుంటూ ఈ దినాన్ని ప్రార్థనతో వాక్యంతో ప్రారంభిద్దాం. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ నేను చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం చివరిలో మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాను. ప్రార్థనలో మీ అందరూ ఏకీభవించండి. ఎందుకంటే దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మీరు ఏది విశ్వసిస్తున్నారో దానిని దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ నెమ్మది, ఈ శాంతి, ఈ సమాధానము, మనం కలిగి ఉన్న ఆరోగ్యము, ఆనందము, ప్రస్తుతం మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా కేవలం ఆయన కృపను బట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని ఇంతవరకు బ్రతికించారు. ఆయన ప్రేమను బట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. ఆయన తన ప్రేమను బట్టి మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి, శాపగ్రస్తమైన మన జీవితాన్ని, పాపము చేత శాపం చేత మరణించవలసిన మనలను దానిని కొట్టివేసి మనల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచారు. చాలాసార్లు మనం అనుకుంటాము, నేను ఎంతగానో కష్టపడుతున్నాను, నేను ఎంతగానో జాగ్రత్త తీసుకుంటున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను, నేను నా బిడ్డలను పోషించుకుంటున్నాను, నేను నా బిడ్డలకి జ్ఞానాన్ని బోధిస్తున్నాను, నా కుటుంబాన్ని ఎంతగానో నడిపించుకుంటున్నాను, అందువల్ల ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను, నేను నిలబడి ఉన్నానంటే ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు ఇలా నిలబడి ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనము శాపానికి అర్హులం. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. వారి పాపాన్ని బట్టి శాపము ప్రతి ఒక్కరికి సంక్రమిస్తూనే ఉంది. అయితే దేవుడు మన పాపాన్ని క్షమించి, పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు కానీ పాపమును బట్టి వచ్చిన శాపాన్ని కూడా కొట్టివేసి, శిక్షను కూడా కొట్టివేసి, పాపం వల్ల వచ్చిన జీతాన్ని కొట్టివేసి మనల్ని బ్రతికించారు, నిలబెట్టారు. ఆ పాపాన్ని, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చారు. అందుకే మనం అనేక మంది ఎదుట ఆశీర్వాదకరంగా నిలబడి ఉన్నాం. అందుకే ఎప్పుడు నశించిపోవలసిన మనము, ఎప్పుడు సమాధిలోనికి వెళ్ళిపోవలసిన మనము, ఎప్పుడూ మృతుల లెక్కల్లోనికి వెళ్ళిపోయి మరుగుపడవలసిన మనము ఈరోజు ఇంకా జ్ఞాపకంలో ఉన్నాము. ఈరోజు ఇంకా తిరగగలుగుతున్నాం. ఈరోజు ఇంకా మనుషుల మధ్యలో నిలవబడి ఉన్నామంటే కేవలము ఆయన ప్రేమ మాత్రమే. ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించి మన ప్రాణాన్ని ఆయన రక్షించాడు. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మన ప్రాణాన్ని నిలబెట్టి ఉంచాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఆయన మనలను. నీవు చేసిన తప్పులన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే ఎంతో శిక్షకు పాత్రలమవుతాం.
ఈరోజు ఈ విధంగా క్షేమంగా ఉండలేం. మనం పాపాన్ని బట్టి శాపాన్ని అనుభవిస్తూ శాపంలో నిలువబడి ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి ఉంది. కానీ తన ప్రేమ చేత ఎంతగానో మనల్ని ప్రేమించి ఎంతగానో మనపై కృప చూపించి శాపమునంతా కొట్టివేసి ఆ శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక భయపడొద్దు. ఎందుకంటే మీ పాపాన్ని, మీ శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చివేశాడు. ఎందుకు మార్చాడంటే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. నీ భక్తి, నీ నీతి కాదు, నీ పరిశుద్ధత కాదు, నీవు దేవుని కొరకు ఏదో చేసావని కాదు, కానీ కేవలం ఆయన ప్రేమను బట్టి మాత్రమే నీ శాపాన్ని కొట్టివేసి నీ శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. అందువల్ల ఈరోజు ఒకవేళ ఎవరైనా నిన్ను శాపగ్రస్తురాలవు, నీ వలన ఈ సమస్యలన్నీ, నీవు అసమర్థురాలవు, నీవు పుట్టడంతో శాపగ్రస్తుడవు, నీ పుట్టుకతోనే మాకు శ్రమలు ఎదురయ్యాయి అని అంటూ ఉంటే భయపడొద్దు. ఒకవేళ నీవే నేను శాపగ్రస్తురాలను, నా పుట్టుక మంచిది కాదు, నా జీవితం మంచిది కాదు, అందుకే నేను ఏ పని చేసినా నష్టమే వస్తుంది, నేను ఏది పట్టుకున్నా వ్యర్థమైపోతుంది, ఏది నా జీవితంలో జరగడం లేదు, నా పుట్టుక మంచిది కాదని అనుకోవద్దు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం కొరకే పుట్టించాడు. ఈ లోకంలో అందరినీ ఆయన యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వివిధ తంత్రాలు కల్పించుకొని యథార్థతను పోగొట్టుకొని శాపానికి లోనవుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభు మరలా మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో బలి అయిపోయి ఆ సిలువ బలియాగం ద్వారా మన పాపాన్ని కొట్టివేసి, మన శాపాన్ని కొట్టివేసి, తద్వారా వచ్చిన శ్రమలను, శోధనలు, రోగాలను సమస్తాన్ని కూడా కొట్టివేసి వాటన్నిటి స్థానంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు ఆయన. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నేను పుట్టించాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన నిన్ను పుట్టించాడు. దేవుని దృష్టిలో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఈ లోకంలో అందరినీ ప్రత్యేకమైన వారిని ఆయన పుట్టించాడు. ఆయన ఎవరిని శాపగ్రస్తులుగా పుట్టించలేదు, ఎవరిని వ్యర్థంగా పుట్టించలేదు. ఒక గొప్ప ప్రణాళికతో ఆయన పుట్టించాడు నిన్ను. అందువల్ల ఎవరు నిన్ను పనికిరావన్నా, శాపగ్రస్తురాలవన్నా భయపడొద్దు. ఆ మాటలు ఎంత మాత్రం పట్టించుకోవద్దు. దేవుని వాగ్దానాన్ని పట్టుకో. నీ జీవితం ఒకవేళ శాపగ్రస్తంగా అనిపిస్తూ ఉన్నా, అయ్యా వాగ్దానం చేశారు, నన్ను ప్రేమించి నన్ను బట్టి ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినందుకు వందనాలు. అయ్యా ఇక నుండి నేను శాపగ్రస్తులను కాదయ్యా, అయ్యా నేను ఇక నుండి శాపగ్రస్తురాలను కాదయ్యా, నీ ప్రేమలో నా పాపం కొట్టివేయబడింది, నా శాపం కొట్టివేయబడింది, నా మరణం కొట్టివేయబడింది, నా వ్యసనాలు కొట్టివేయబడ్డాయి, నా బంధకాలు కొట్టివేయబడ్డాయి, నా జీవితంలో ఉన్న ప్రతి వేదన కొట్టివేయబడింది. కొట్టివేసినందుకు వందనాలయ్యా, నాపై ఇంత ప్రేమ చూపించినందుకు వందనాలయ్యా అని ఈరోజు మనందరం కూడా ఆయన ప్రేమకు కృతజ్ఞత చెల్లి ఆయన సన్నిధిలో మోకరిందమ్మా. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న లాలి పాడకముందే చూసావు నన్ను, రాసావు నాకై కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. మంటినైనా నన్ను చూచి సారెపై నన్ను మలచి పేరు పెట్టి నన్ను పిలచి విలువనిచ్చినావు. మంటినైనా నన్ను చూచి సారెపై నన్ను మలచి పేరు పెట్టి నన్ను పిలచి విలువనిచ్చినావు. పగిలిన పాత్రను పట్టించుకున్నావు, గాయాల చేతితో అతికించుకున్నావు. ఏమవుతానో అని నీకేమీ చేశానని
నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతానో అని నీకేమి చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న లాలి పాడక ముందే చూసావు నన్ను, రాసావు నాకై కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే. తండ్రి నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి మా పాపాన్ని మా శాపాన్ని కొట్టివేసి ఈరోజు ఈ విధంగా నిలువబెట్టి ఉంచినందుకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీ నిమిత్తం మా శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నానని. అయ్యా, ఎవ్వరు ఈరోజు నేను శాపగ్రస్తులని అనుకుంటున్నారో, ఎవ్వరు నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నారో, ఎవరు నేను వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నాను అనుకుంటున్నారో, ఎవరు నేను పనికిరాను అనుకుంటున్నారో, నా పుట్టుకే మంచిది కాదని ఎవరు అనుకుంటున్నారో, నేను శాపకరమైన పరిస్థితులు కలిగి ఉన్నాను, నా జాతకం మంచిది కాదు, నా పరిస్థితి మంచిది కాదని ఎంతమంది అనుకుంటున్నారో, అయ్యా ఎవ్వరు కూడా ఆ విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి పుట్టించారు తండ్రి. ప్రతి జీవితాన్ని లేవనెత్తడానికి మీరు ఇష్టపడుతున్నారు. అందుకే ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. నీవు నశించిపోవడానికి పుట్టలేదు, నిన్ను ఆశీర్వాదానికి కారకుడిగా పుట్టించిన వాగ్దానం చేస్తున్నారు తండ్రి. నమ్మిన వారందరి జీవితంలో వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు అయ్యా. ప్రతి జీవితంలో వారు ఏ శాపాన్ని అనుభవిస్తున్నారో, ఏ బాధను అనుభవిస్తున్నారో, ఏ మరణకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారో, ఏ పాపాన్ని అనుభవిస్తున్నారో, ఏ శాపాన్ని అనుభవిస్తున్నారో, ప్రతి జీవితాన్ని మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రాముఖ్యంగా అనేక మంది బిడ్డల సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు తండ్రి. అందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరెవ్వరిని విడిచిపెట్టరయ్యా. ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగించాలి మీరు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఎంతమంది విశ్వసిస్తున్నారో వారు నమ్మిన ప్రకారంగానే వారి జీవితంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు, వారి జీవితంలో ఆశ్చర్యకార్యము జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా ఈ వాగ్దానము నమ్మిన వారందరి జీవితాల్లో వారు అనుభవిస్తున్న శ్రమ, శోధన, శాపగ్రస్తమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, అప్పులు, శోధనలు, ఆర్థిక బంధకాలు, వ్యాధులు, కుటుంబ కలతలు, భయంకరమైన ల్యాండ్ ఇష్యూస్, ఇంకే పరిస్థితులు వారి జీవితంలో ఉన్నాయో తండ్రి, ప్రతి పరిస్థితిని మీరు ఆశీర్వాదంగా మార్చుతున్నందుకు వందనాలు. ప్రతి పరిస్థితిలో మీరు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు అయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను ఆయన. వారి సమస్య ఎంత పెద్దదైనా ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి జీవితంలో అడుగుపెట్టండి యేసయ్యా. వారు అనుభవిస్తున్న ప్రతి కీడు నుండి విడిపించండి. వారు అనుభవిస్తున్న ప్రతి శోధన నుండి విడిపించి అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి జయకరంగా ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఒకవేళ మీ జీవితం ప్రస్తుతం శాపగ్రస్తంగా అనిపిస్తూ ఉన్నా భయపడకండి. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను బట్టి నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చివేస్తున్నాడు. నమ్మండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.